మొహరం అంటే ఫెస్టివల్ అంటారు, బట్ యాక్చువల్లీ నో, ఇట్ ఈస్ సాక్రిఫైస్ ఫెస్టివల్. ముస్లిం సోదరులు త్యాగానికి గుర్తు ఈ మొహరం పండుగ. అదే అండి పీర్ల పండుగ. అసలు పీర్లు వేటికి గుర్తు, పీర్ల పండుగ ఎందుకు జరుపుకుంటాము తెలుసుకోవాలంటే సీ దిస్ వీడియో. మొహరం అనేది ఇస్లామిక్ క్యాలెండర్లోని మొదటి నెల, లైక్ న్యూ ఇయర్. మొహరం అనే ఈ పేరు వినగానే పీర్లు, నిప్పుల గుండాలు, గుండెలు బాదుకుంటూ మాత్రం చదవటం లాంటివి గుర్తుకొస్తాయి. మొహరం జరిగే 10 రోజులు విషాద దినాలే కానీ ఏ మాత్రం పర్వదినాలు కావు. 14 శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటం మొహరం. అప్పట్లో ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో ప్రతినిధుల్ని, ఖలీఫాలను ఎన్నుకున్నారు. అప్పుడు సిరియా ప్రాంత గవర్నర్ మావియా కత్తితో రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నాడు. ఇంకా ఇమామ్ హసన్, అదే ప్రజలందరూ కలిసి ఎన్నుకున్న వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన యుద్ధం చేస్తే తన అమాయక సోదర ప్రజల ప్రాణాలు కోల్పోతారు అని తన పదవి వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇంకా వదులుకున్నాడు. ఇంకా మావియా కుట్ర ఫలించేసింది. ఇంకా కొన్ని రోజుల వ్యవధిలోనే ఇమామ్ హసన్ విష ప్రయోగానికి గురయ్యారు. తర్వాత మావియా తన కుమారుడైన యాజిద్ను రాజాధికారిగా నియమించేశాడు. ఇస్లామీయ ధర్మశాస్త్రానుసరించి సంప్రదింపుల సమస్యల విమోచనకు మార్గాలు అని ఇమామ్ హుసైన్ రాజధాని కుఫాకు బయలుదేరారు. ఇంకా యాజిద్కు ఈ విషయం తెలిసింది. వాళ్ళని అడ్డుకోవాలని, లొంగ తీసుకోవాలని సైన్యాన్ని పంపాడు. సైన్యాధిపతి హెచ్చరించాడు, యాజిద్ను రాజుగా అంగీకరించండి, లేదంటే యుద్ధంకి సిద్ధపడండి అని అన్నాడు. ఇంకా ఇమామ్ హుసైన్ వెనుకల 72 మంది ఉన్నారు. 10 రోజుల పాటు యుద్ధం కొనసాగింది. ఇంకా 10వ రోజు హుసైన్ ఒక్కడు మిగిలారు. అది శుక్రవారం అవడం వల్ల శత్రువుని అడిగి కొన్ని నిమిషాలు నమాజ్కి అనుమతి పొందారు. ప్రార్థనలు నిమగ్నమై ఉండగా శత్రువులు హుసైనును వెన్నపోటు పొడిచి సంహరించేశారు. ఇది ఎంతో విషాద గాథ. ఇంకా ఆ పీర్లు ఆ యుద్ధంలో మరణించిన అమరవీరులకు సంకేతం. ఇది దాని వెనుక ఉన్న కథ. ఇఫ్ యూ థింక్ దిస్ వీడియో గివెన్ యూ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ సపోర్ట్ మీ సో ఐ కెన్ డూ మోర్ వీడియోస్. ఈ వీడియోలో ఏదైనా విషయం తప్పుగా చెప్పినా, తప్పుగా పలికినా, please forgive me. Please like, share and subscribe to Little Funny Girl. And signing off, your Little Funny Girl.